స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే త్రయో శ్రుత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హాయ్ అండి, నేను శ్రీ శారదామాత జీవిత చరిత్ర చదువుతున్నానండి. ఆవిడ తొలి జీవితం కలకత్తాకు పశ్చిమాన 60 మైళ్ళ దూరంలో బాంకురా జిల్లాలోని నెలకొని ఉన్న కుగ్రామమే జైరాంబాటి. శ్రీ శారదామాత ఈ గ్రామంలోనే 1853 సంవత్సరంలో డిసెంబర్ 22వ తేదీన పుణ్య దంపతులైన శ్యామసుందరీదేవి శ్రీ రామచంద్ర ముఖర్జీలకు ప్రథమ సంతానంగా జన్మించారు. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగే సామాన్య బాలికల్లాగానే చంటి పిల్లలను లాలించడం, పాడి ఆవుల సంరక్షణ, పొలాల్లో పనిచేస్తూ ఉన్న తండ్రి తదితరులకు భోజనం పట్టుకెళ్లడం, ఇలాంటి ఇంటి పని పాటల్లో ఆమె తొలి జీవితం గడిచిపోయింది. ఆమె బడికి వెళ్ళి చదువుకోలేదు, కానీ తదనంతర కాలంలో స్వయం కృషితో కొంత రాయడం చదవడం నేర్చుకున్నారు. కుటుంబ సంస్కారం, గురుదేవులైన భగవాన్ శ్రీ రామకృష్ణులతో కాలాంతరంలో లభించిన సాంగత్యం సహజంగానే సంస్కారయుత ఉన్నత స్థితిలో నెలకొని ఉన్న మాతృదేవికి స్వాభావికమైన విద్యగా పరిణమించాయి. ఆమె వివాహం 5 ఏళ్లప్పుడు మాతృదేవి గురుదేవులకు సహధర్మచారిణి అయినారు. అప్పుడు గురుదేవుల వయసు 23 ఏళ్ళు. వివాహం జరిగినప్పటికీ కూడా మాతృదేవి తమ 19వ ఏట తర్వాతనే ఆయన సాన్నిధ్యంలో జీవించడం తటస్థించింది. ఆ మధ్యకాలంలో 1-2 సార్లు జైరాంబాటిలోని గురుదేవులు జన్మించిన కామార్పుకు ఊరిలోనూ ఆయన సాన్నిధ్యం పొందగలిగారు. పోతే 1872 నుండి 1885 వరకు, అంటే 13 సంవత్సరాలు ఆమె దక్షిణేశ్వర కాళికాలయంలో గురుదేవులతో కలిసి జీవించారు. ఆ రోజులను మాతృదేవి పరమానందంతో గడిపారనడం అతిశయోక్తి కాదు. గురుదేవుల సేవ ఆయన్ని ఆయన దర్శనార్థం వచ్చే భక్తులను ఎంతో శ్రద్ధగా చూసుకునేవారు. వంట వార్పు, ఆయన నేతృత్వంలో ఆధ్యాత్మిక సాధనలో ఇలా ఆమె కాలం గడిచిపోయింది. దక్షిణేశ్వర కాళిక ఆలయంలో శ్రీరామకృష్ణులకి ఒక గదిని యాజమాన్య వారు కేటాయించారు. ఆ గది నుండి దాదాపు 75 అడుగుల దూరంలో నహబత్తుగా పేర్కొనబడే వాద్య మండపం ఉంది. పటంలో చూసినప్పుడు ఒక భవంతిలాగా అగుపిస్తుంది. ఆ మండపం నిజానికి చాలా చిన్నదంట. షడ్భుజాకారంలో కట్టబడిన ఈ భవంతి ప్రతిభుజం దాదాపు 3 అడుగులు. గోడల మధ్య ఉన్న గరిష్ట దూరం సుమారు 8 అడుగులు. ఆ గది వైశాల్యం 50 చదరపు అడుగుల కంటే కాస్త తక్కువ. చుట్టూ 4 అడుగుల వసారా ఉంది. ఆ వసారా వెదురు చాపలతో మరుగుపరచబడి ఉండేది. మాతృదేవి ఆ మండపంలో క్రింది గదిలో నివసించేవారు. ఈ చిన్న గది మాతృదేవి నివసించడానికి మాత్రమే కాకుండా సామాన్లు నిల్వ చేయడానికి, వంట వార్పుకు, ఇంకా అతిథుల సేవకు కూడా ఉపయోగింపబడేదట. సహనానికి మారుపేరుగాను, సర్దుబాటు గుణానికి ఆవాసంగాను మాతృదేవి విరాజిల్లారు. ఆ రోజుల్లో మాతృదేవి వెడల్పాటి ఎర్రంచు చీరను ధరించేవారు. నుదుట కుంకుమ బొట్టు పెట్టుకునేవారు. ఆమె దీర్ఘమైన నల్లటి జడ దాదాపు పాదాలను స్పృశించేదట. బంగారు అడ్డిగా, గుండ్రటి నాసికాభరణం, చేతులకు గాజులు, చెవులకు దుద్దులు ధరించేవారు. నిత్యం మాతృదేవి వేకువన నిద్ర లేచేవారంట. సూర్యోదయానికి మునిపే జనం తిరగాడడానికి ముందే స్నానం లాంటి కాలకృత్యాదులు పూర్తి చేసేవారు. పిదప తెల్లవారేదాకా జపధ్యానాదులు అనుష్ఠించేవారు. మధ్యాహ్నం 1 గంట వరకు వెలుపలకు వచ్చేవారు కారు. తదనంతరం జనం తిరగాడడం ఉండదు కనుక అప్పుడు బయటకు వచ్చి సుదీర్ఘమైన అందమైన తమ కుర్లను ఆరబెట్టుకునేవారంట. ఒకసారి ఆలయ అధికారి ఒకరు శారదామాత ఇక్కడ నివసిస్తున్నట్లు విన్నాం, కానీ ఆమెను ఎప్పుడూ ఒకరోజు కూడా మేము చూడలేదని అన్నారట.
ఆ మేరకు మాతృదేవి ఇతరులు ఎవరి కంట పడకుండా అక్కడ జీవించేవారు. ఇతరులు ఎవరైనా గురుదేవులతో ఉన్నప్పుడు ఆయన చూడడానికి సైతం ఆమె వెళ్ళేవారు కాదంట. గురుదేవుల గది సదా భక్తి పాటలతో, నృత్యంతో, ఆనంద పారవస్యంతో పొంగి పొర్లుతూ ఉండేది. మాతృదేవి ఆ దృశ్యాలను నహబత్తు వసారాలో వెదురు చేపల మరుగున నిలబడి తిలకించడం కద్దు. ఎడతెగకుండా చాలాసేపు నిలబడే ఉండడం వల్ల, సముచిత వసతులు లేని చోట నివసించడం వల్ల మాతృదేవికి